నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు ఒక సందేహం. అవును. మనిషి మంచం మీద చనిపోతారు. అవును. కొన్ని ఇళ్లలో సడెన్‌గా చనిపోతారు. అవును. అలా చనిపోయిన వాళ్ళు అవును. స్వర్గానికి వెళ్తారా? నరకానికి వెళ్తారా? మంచి విషయమే అడిగారు. హ్మ్. ఇది కూడా సృష్టిలోని ప్రథమ భాగమే. అంటే జననం, మరణం. మరణం. హ్మ్. జనన, మరణం అనేది ఈ సృష్టిలో దైవాధీనం. అవును. దైవాధీనం అంటే మనిషి ప్రాణం పోకుడా ఆ! హ్మ్. రాకడ అనేది ఎవరి ఎవరి చేతుల్లో చేతుల్లోనూ లేదు. మనము దాన్ని ఆపాలన్నా ఆపలేము. అయితే దానికి కూడా కొన్ని ఉంటాయి. ప్రమాణాలుంటాయన్నమాట. అయితే ఏమిటి అంటే మనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత సరే మనిషి యొక్క ప్రాణం ఎట్లా పోతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. హ్మ్. మనకు ప్రాణం ఆహ్, క మనకు ప్రత్యక్షంగా అంటే అందరికీ తెలియకపోయినా అవును. పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా కానీ గాలే. ఇంకా అంతే. ఆ గాలి మనలో ఉన్నంత వరకు మన ఊపిరి అంటారు. ఊపిరంటే గాలి, గాలి. వాయువు. అంతే. ఆ వాయువు అనేది మనకు ఎప్పటి వరకు ఉంటుందో, వస్తూ పోతూ ఉంటుందో అది శ్వాసకోశలు హ్మ్. అంతవరకు ప్రాణం ఉంటుంది. అవును. ఆ శ్వాసకోశలనేది పోవడం, రావడం అనేది బంద్ ఎప్పుడైతే ఆగిపోతుందో అది ప్రాణం పోతుంది. అంటే గాలిలో కలిసిపోయేటువంటి హ్మ్. ప్రాణం, హ్మ్. ఆత్మ. అంతే. గాలే ప్రాణం, ప్రాణమే గాలి. గాలి. ఆ వాయువే వాయుదేవుడు, హ్మ్. ఆంజనేయునికి తండ్రి. ఓహ్! వాయుదేవుడు అష్టదిక్పాలకుల్లో ప్రధానమైనటువంటి కారకుడు. ఈయనొచ్చేసి మన యొక్క ప్రాణాన్ని తీసుకుపోవడం అనేది ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకువెళ్ళాలి హ్మ్. అనేది ఆయనకు తెలుసు. ఓహ్! అయితే అందులో భాగంగా ప్రత్యక్షంగా మనం చెప్పుకోవాలంటే, ఈ ప్రాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పోతే మనకు మంచి స్వర్గప్రాప్తి కలుగుతుంది, హ్మ్. మోక్ష ప్రాప్తి కలుగుతుంది హ్మ్. అనే విషయాల్లో మనం ఇప్పుడు తెలుసుకో ఇదే కాకుండా మనిషికి ఎన్నో జన్మ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ! ఓకే. మనిషికి 14 జన్మలుంటాయి. హ్మ్. అయితే ఆ మనిషి యొక్క జాతకాన్ని బట్టి మనము ఇతనిది ఎన్నో ఎన్నో జన్మ. సరే ఇప్పటి వరకు అయితే జన్మలు 14 జన్మలు అయిపోయినాయి. లేదు 7 జన్మలు అనుకుందాం. లేదు 14 జన్మలు అనుకుందాం. అయిపోయినాయి. హ్మ్. నెక్స్ట్ ఏ జన్మ అనేది జన్మ అంటూ ఉంటుంది. హ్మ్. పోయిన ప్రాణం అనేది మళ్ళీ పుడుతుంది. పుడుతుంది. కానీ అతని యొక్క కర్మానుసారాన్ని బట్టి హ్మ్. అతను చెరువులో చేపగాన, హ్మ్. లేదంటే పక్షిగాన, హ్మ్. లేదా మృగంగాన, హ్మ్. లేదంటే ఇంకేమిటి అన్నది చెట్టుగాన అనేది 100% తన యొక్క జన్మ మళ్ళీ ఉంటుంది. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది ప్రతీది కూడా మనకు దైవాధీనాన్ని బట్టి ఉంటుంది. దైవానుగ్రహం వల్లనే ఉంటుంది. దీన్ని మనము ప్రాణం మొత్తానికి మీరన్నట్టుగా మనిషి చనిపోయేటువంటి విషయంలో హ్మ్. దేవాలయంలో కానీ, హ్మ్. పూజా సమయంలో కానీ, హ్మ్. అలాగే దైవ దర్శనానికి వెళుతూ కానీ, ఓకే. దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉన్నా కానీ, హ్మ్. అలాగే ఆహ్, తల్లి సేవలో కానీ, హ్మ్. లేదా తండ్రికి పాదసేవ చేస్తూ పాదసేవలో కానీ, హ్మ్. ఆహ్, గురువుకు సేవ చేస్తూ సేవలో కానీ హ్మ్. చనిపోయినట్టయితే వాళ్ళకు స్వర్గప్రాప్తి. హ్మ్. వాళ్ళకి స్వర్గపా స్వర్గప్రాప్తి. స్వర్గప్రాప్తి కలగాలి అంటే, వైకుంఠ ప్రాప్తి కలగాలి అంటే, ఇందాక చెప్పినటువంటిది హ్మ్. వాళ్ళకు పూజా సమయంలో, హ్మ్. అలాగే దైవ దర్శనంలో హ్మ్. చాలామంది దేవుడి దర్శనానికి వెళ్తూ చనిపోతుంటారు. హ్మ్. వెళ్తూ, పోతూ చనిపోతుంటారు. లేదు పోయి తిరుక్కొని వస్తూ కూడా చనిపోతుంటారు. మన తల్లికి సేవ చేస్తూ కూడా కొంతమంది చనిపోతుంటారు. లేదా తండ్రి సేవలో కొంతమంది. ఇలా గురువుకు సేవ చేస్తూ ఈ విధంగా చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే హ్మ్. స్వర్గప్రాప్తి కలుగుతుంది. హ్మ్. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే మళ్ళీ వాళ్ళకి మంచి యోగం అంటే మళ్ళీ జన్మ అనేది రాజయోగం అనేది పడుతుంది. పడతాయి. మళ్ళీ జన్మ అనేది ఎలాంటిదంటే హ్మ్. వాడు పుట్టి దేశాన్ని రూల్ చేసేటువంటి జన్ జన్మ. ఆర్థికంగా కావచ్చు, లేదా ప్రజా ఆకర్షణతో దేశాన్ని పరిపాలించడం కావచ్చు, ఇటువంటివి అనేక శుభ లక్షణాలతో కూడుకొని జీవిస్తాడు. హ్మ్. దాన్నే స్వర్గప్రాప్తి. హ్మ్. అదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అవును. వాడు ఏదైనా చేస్తున్నాడంటే మట్టి పట్టుకున్న బంగారం అవుతుందంటే వాడు అదృష్టవంతుడు, మహర్జాతకుడు అంటారు కదా! అవును గురు. అదేననమాట. హ్మ్. వాడు పెట్టి పుట్టాడు అని అర్థం. అవును.
అంటే ముందు వాడు సంపాదించుకున్న పోయేటప్పుడు ఆస్తి ఉమ్. ఇది. ఓకే. దైవ సేవలో మరణించిన వాడు కాబట్టి గురు సేవలో కానీ, తల్లి సేవలో కానీ, తండ్రి సేవలో కానీ, దైవ దర్శనంలో కానీ, లేదా దైవ సేవలో కానీ చనిపోయినటువంటి వాడే మళ్ళీ రాజయోగి, రాజభోగి అన్నీ కూడా మొత్తం ఆధ్యాత్మికంగానూ ఉంటుంది. వాడు ప్రజానాయకుడుగా గాని, ఇలాంటి వాళ్ళంతా ప్రజానాయకులుగా జన్మించినటువంటి వాళ్ళే స్వర్గప్రాప్తి పొందిన వాళ్ళు. అయితే అలా కాకుండా మీరన్నట్టుగా మంచం మీద చనిపోతే ఏమిటి? ఉమ్. మంచం మీద చనిపోవడం అంటే మంచానికి 4 కాళ్ళుంటాయి. ఈ 4 కాళ్ళు కూడా దేవతలే. ఉమ్. 4 కాళ్ళు కూడా దేవతలు. దేవతలే. ఒక్కొక్క కాలు, ఒక్కొక్క జాము ప్రపంచానంతా కూడా చుట్టి వస్తుంది. ఉమ్. ఒక్కొక్క కాలు ప్రపంచాన్ని. మంచం కోడి. ఉమ్. ఒక్కొక్క జాముకి గ్రామాన్ని కానీ, నగరాన్ని కానీ, దేశాన్ని కానీ సంచారం చేసొచ్చి మళ్ళీ యథాస్థానంలోకి వస్తుంది. ఉమ్. ఒక్కొక్క కాలు, ఒక్కొక్క జాము. 4 కాళ్ళు 4 జాముల్లో చుట్టి వచ్చేస్తాయి. అవి కూడా దేవతలే. ఉమ్. వాటి గురించి మనం చెప్పడానికి, వాళ్ళ గురించి చెప్పడానికి మనకు సమయం సరిపోదు. ఇంకొక సమయంలో చెప్పుకోవచ్చు. ఓకే. అయితే అలా మనకు మన ప్రాంతాన్ని మన మొత్తం టోటల్‌గా ఆహ్, ఒక కాపలా రక్షకులుగా ఉమ్. మనల్ని రక్షిస్తూ, మనల్ని కాపాడుతూ, అలాగే గ్రామాన్ని కూడా కాపాడేటువంటి శక్తి కలిగిందే కోడి. జాముకి ఒక్కొక్క కోడి. 4 కోళ్ళు కూడా 4 జాములు కూడా తిరిగి వచ్చేస్తాయన్నమాట. అలాగే మంచం పైకి పాము కూడా ఎక్కడానికి లేదు. ఉమ్. పాము ఎక్కకూడదు అంటారు. ఎక్కకూడదు. అవును గురుగారు. శాపగ్రస్తులు. ఉమ్. సర్పం అనేది ఉమ్. మంచం ఎక్కకూడదు. ఉమ్. అలా ఏదైనా క్రిమి, కీటక ఎటువంటిది కూడా మంచాన్ని ఎక్కడానికి లేదనమాట. ఓకే. ఎందుకంటే ఆ మంచం కోళ్ళు కాపాడుతూ ఉంటాయన్నమాట. అయితే మంచం మీద చనిపోతే ఉమ్. ఏమిటి ఉమ్. అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళు కూడా వైకుంఠ ప్రాప్తే. ఉమ్. వైకుంఠ ప్రాప్తి. వైకుంఠ ప్రాప్తే, ఉమ్. స్వర్గ ప్రాప్తే. ఆ. మంచం మీద చనిపోయిన వాళ్ళు. అయితే మంచాన పడి అంటే రోగగ్రస్తులై చనిపోకూడదు. ఓకే. ఓకే. సడన్‌గా చనిపోతే ఏమీ లేదు. స్వర్గానికి దాంట్లో కూడా ఉమ్. ఉంటాయి లెక్కలు. ఓకే. మంచాన పడి ఏళ్ల తరబడి మంచంలోనే ఉంటూ అనారోగ్యాలతో ఆహ్, బాధపడుతూ చనిపోయినటువంటి వాడు నరకానికి వెళ్తాడు. మంచం పైనైనా కూడా సునాయాసంగా క్షణాలలో అంటే బాగుండి మరణించినటువంటి వాడు స్వర్గప్రాప్తి పొందుతాడు. ఇలా కాకుండా నేలపైన పనుకొని చనిపోయిన వాడు ఎలాగో మనము కలిసిపోవాల్సింది నేలలోనే కాబట్టి భూ ఆకర్షణతో కూడుకొని చనిపోతాడు చూడండి. వాడు కూడా స్వర్గప్రాప్తే. ఉమ్. అయితే ఇక్కడ ఏమిటి నరకము అంటే ఇందాక దుర్మరణ పాలు ఎవరైతే అవుతారో, దుర్మరణం అంటే అగ్ని ప్రమాదాల వల్ల కానీ, ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కానీ, లేదంటే ఏదైనా సరే దుర్ఘటనలు జరిగి ప్రమాదవశాత్తు చనిపోతుంటారు చూడండి. లేదా 10 మందికి నష్టాన్ని కలగచేస్తూ, 10 మందిని హింసించి, 10 మందిని బాధపెట్టి అందరి చేత ఛీ అనిపించుకొని ఎవరైతే మరణిస్తుంటారో అటువంటి వాళ్ళు నరకానికి పోవడం కానీ, అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా నరకానికి పోకుండాను, అటు స్వర్గానికి పోకుండాను భూమి మీదనే ఉంటూ కొంతమంది అంటే వాళ్ళ యొక్క చేసిన ప్రవర్తన వల్ల వాళ్ళు మరణించిన దాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరణించినటువంటి వాళ్ళు భూమి మీదనే తిరుగుతూ 10 మందిని పట్టి పీడిస్తూ, వాళ్ళని ఏడిపిస్తూ, బాధిస్తూ ఉంటుంటారు. దాన్నే దెయ్యాలు, ఆత్మలు, భూతాలు అని చెప్పి అంటారు. మామూలుగా బ్రతికుంటే వాడిని సైకో, శాడిస్ట్ అంటారు. వాడు చనిపోయి కూడా 10 మందిని బాధిస్తూ ఉంటాడు. వాడు అటు ఉటికి కాదు, స్వర్గానికి కాదు. రెండిటికి కాకుండా ఇక్కడే పట్టి 10 మందిని పీడిస్తూ ఉంటాడు. అటువంటిది వాడే దోషప్రదము. అంతేకాకుండా చనిపోయి కూడా 10 మందిని బాధిస్తున్నటువంటి వాడు నీచుడు అంటారు. దాన్ని దెయ్యము, భూతము, ఆత్మ అని చెప్పేసి దాన్ని అందరూ కూడా దూషిస్తూ ఉంటారనమాట. ఇలా చనిపోవడాల్లో కూడా మనము ఏ విధంగా చనిపోయారో దానికి సంబంధించి కొన్ని కీళ్ళు కూడా ఉంటాయి. కీళ్ళంటే వాళ్ళ చనిపోయినటువంటి సమయం, వాళ్ళు చనిపోయినటువంటి విధానము,
ఒక తిథి, నక్షత్రము, వారము, సమయము అన్నీ కూడా బట్టి, లేదు దాంతో పాటు వాళ్ళు చనిపోయిన విధానము బట్టి అది చావు కీడు అని చెప్పేసి అది 10 మందిని బాధిస్తుంది. 10 మందిని ఏడిపిస్తుంది. మళ్ళీ చనిపోయి గూడా 10 మందిని చంపుతూ ఉంటారనమాట. చంపుతూ ఉంటారంటే మళ్ళీ చావుకి వెళ్తూ గూడా చనిపోయేవాళ్ళున్నారు. మళ్ళీ సంవత్సరం దీర్ఘతలకి అది చూసొచ్చిన వాళ్ళు చనిపోయేవాళ్ళున్నారు. అందుకనేసే ఏది ఏమైనా ఈ అటువంటి చావుని దోషప్రదమైనటువంటిది అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అది నరకానికి పోయేటువంటి చావు కాబట్టి అటువంటి మనము వెళ్ళినప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్లి దర్శనమన్నా చేసుకొని అంటే బయటే కాళ్ళు కడుక్కొని లేదా స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకొని తీర్థము, హారతి దర్శనము, తీర్థ ప్రసాదం తీసుకొని అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంటికి వెళితే వీళ్ళ ఇంటికి కూడా మంచి జరుగుతుంది. వెళ్ళొచ్చిన వాళ్ళకి. అలా కాకుండా ఆ చావు నుంచి నేరుగా ఇంటికి వెళ్లారనుకోండి, వాళ్ళకి అక్కడ పట్టిన గతే వీళ్ళకి గూడా పట్టే అవకాశం ఉంది. అది రేపా, వారమా, నెల, సంవత్సరమా చెప్పలేం కానీ అటువంటి సమస్య మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశము ఉంటుంది. వాడు చనిపోయిందే గాకుండా ఇంకొకడిని గూడా ఇబ్బంది. ఇబ్బంది పెడుతుంటాడు. అటువంటిదే నరకమైన చావు. అటువంటిది వాడు చావు కూడా కుక్క చావు అని చెప్పి కూడా అంటుంటారు చాలామంది. అటువంటిది మనము వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళకూడదు. దేవాలయ దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇంకా కూడా ఓపికుంటే వీలైతే ఆహ్, దేవాలయం ఎక్కడైనా ప్రాంగణాల్లో కానీ, దేవాలయంలో కానంటే ఆ ప్రాంతంలో గాని, పుణ్యక్షేత్రాల్లో కానీ, ఎక్కడైనా నదీ ప్రవాహం ఉన్న చోట కానీ, లేదా కోనేరులు ఉన్న చోట కానీ, అక్కడ ఆ రాత్రి నిద్ర చేసి, పొద్దున్నే ఆ కోనేరులో కానీ, లేదంటే ఆ మడుగు, కాలవ, నదిలో స్నానం చేసుకొని, దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తే, వీళ్ళకు 10,000 శుభాలు జరుగుతాయి. నష్టం అనేది జరగదు. అందుకనేసి చావు కూడా ఒక ప్రతిదానికి ఒక ప్రతిదీ ఉంటుంది లెక్కలు. ఏ దానికైనా లెక్క అనేది ఉంటుంది. ఏ టు జెడ్ ప్రతి దాంట్లో లెక్కలనేది ఉంటుంది. ఆ లెక్కల ప్రకారమే మనం అంచనా వేసి మనం దానికి తగినట్టుగా ఏది ఏమైనా మనకు మంచి జరిగే దాని కోసం మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళడమే మన బాధ్యత. ఓకే గురుగారు. మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.